జరగకూడదు అనేటువంటి దుష్ట పన్నాగం ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, చంద్రబాబు నాయుడు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ నలుగురు దుష్ట పన్నాగం పన్నినట్టుగా మనకు అర్థమవుతుంది. గడిచిన 3-4 సంవత్సరాలుగా ఈ నలుగురు పోకడల్ని మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి ఏ రకంగా చేస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ చేపట్టింది, వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసింది. అది చాలా దుర్మార్గమైన వ్యవస్థని, అదొక పెద్ద మాఫియా అని, వాలంటీర్లు అమ్మాయిలను అమ్మేస్తారని, రెడ్ లైట్ ఏరియాకి అమ్మాయిలను అమ్ముతారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది అమ్మాయిలు కనపడతలేదని, ఉమెన్ మిస్సింగ్ కేసులు ఉన్నాయని చెప్పని, నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పినాయి అని చెప్పని దుష్ప్రచారం చేశారు. ఈ సంచులు మోసే వాలంటీర్లు మధ్యాహ్నం ఇంటి దగ్గర మగవాళ్ళు లేని సమయంలో తలుపులు కొడతారు, ఆడవాళ్ళను లోపరుచుకుంటారని నారా చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. అతి నీచంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ వాలంటీర్ల వ్యవస్థ మీద ఆర్టికల్స్ రాసినాయి. కానీ ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ వాలంటీర్ల వ్యవస్థ గురించి ఇంత కూడా నమ్మకం వదలలేదు. పిసరంతా కూడా వారి హృదయంలో చెడు ఆలోచన కలగలేదు, తప్పుడు అభిప్రాయం కలగలేదు. వీళ్ళెంత విషం చిమ్మినా కూడా దాన్ని వదులుకున్నారు. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ పోనీ ఎవరైనా ఏం చేయాలి? నిజంగా చంద్రబాబు నాయుడు ఈరుడు సూర్యుడు అయితే ఈనాడు రామోజీరావు గారు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు పరిపాలన గొప్పదైతే 2014 నుంచి 19 దాకా, ఎందుకంటే 2014 నుంచి మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే అతి కిరాతకంగా ఈ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరూ కలిసి చీల్చినటువంటి 2 పార్టీలు చీల్చిన తర్వాత 2014 నుంచే మన నూతన అధ్యాయం మొదలైంది. కాబట్టి 2014 నుంచి వాళ్ళ దాకా చూసుకుంటే ఈ 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. ఈనాడు రామోజీరావు కానీ, లేదా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కానీ, లేదా పవన్ కళ్యాణ్ కానీ, లేదా వీరు ముగ్గురు మోస్తున్న పల్లకీలో కూర్చుని ఊరేగుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు కానీ 14 నుంచి 19 దాకా నేను వీళ్ళందరినీ కూడా ఉద్ధరించాను, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించాను, ఇన్ని మేలు చేశాను, ఈ రాష్ట్రానికి ఇన్ని గొప్పలు చేశానని చెప్పుకునేటువంటి పరిస్థితి ఏమన్నా ఉందా? ఒక్కటంటే ఒక్కటి మేలు చెప్పి నేను ఇన్ని మంచి చేశాను, జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా ఈ రాష్ట్రానికి నష్టం చేశాడు అని పోల్చుకుని ఓటు అడిగేటువంటి సరుకు లేనటువంటి, సత్తా లేనటువంటి ఈ బ్యాచ్ని వాళ్ళు మనం చూస్తున్నాం.